మహోత్సవం సంకీర్తనం ఉత్సవ కీర్తనం మహోత్సవ సంకీర్తనం ఉత్సవ కీర్తనం మహోత్సవ సంకీర్తనం వేళ ఫాతిమా మాత దర్శనం వేళ ఫాతిమా మాత దర్శనం ఒక్కటైన దేవుని సంకీర్తనం కోటి గొంతులో ఒక్కటైన దేవుని సంకీర్తనం ఓరుగల్లు పోర్చుగల్లు ఒక్కటైన గల్లు గల్లు ఓరుగల్లు పోర్చుగల్లు ఒక్కటైన గల్లు గల్లు స్వాగతం సుస్వాగతం స్వాగతం ఘన స్వాగతం స్వాగతం సుస్వాగతం స్వాగతం ఘన స్వాగతం త్రియేక దేవునికి మహిమ కలుగుగాక. ఈ 100 వసంతాల ఫాతిమా దర్శనాల పండుగ సందర్భముగా ఆ దేవదేవునికి స్తుతి కలుగునుగాక. మన ఊరిగల్లు పీట తెలంగాణ రాష్ట్రం ఆంధ్రప్రదేశ్ కథోలికల ఆరాధన మహిమల ప్రభువుకే చెల్లుగాక అనేది ఈ పండుగ ముఖ్య ఉద్దేశము. ఆ తర్వాత 100 సంవత్సరాలుగా మరియమాత క్రీస్తు ప్రభుని మాత ఫాతిమా మాతగా వెలసిన జపమాల మాతకు ఊరుగల్లు బిడ్డల గౌరవ మహిమలు దీవెనలతో సహా మనమందరము ఆ తల్లిని గౌరవిస్తూ చేసుకునే గొప్ప పండుగ ఈ 100 వసంతాల పండుగ కనుక మీ అందరినీ మరి ఒక్కసారి ఈ చారిత్రాత్మక ఉత్సవాలకు ఆహ్వానిస్తూ ఇదే మనము గత 9-10 రోజులుగా చేసే కార్యక్రమాలన్నిటికీ పరాకాష్ట దివ్య బలి పూజ కనుక మన ప్రధాన అర్చకులు భాగ్యయ్య గారిని ఈ సంవత్సరం అభిషేకం పొందినారు కనుక మనందరికీ ఊరిగల్లు పీఠానికి ఇప్పుడు దాదాపు 10 జిల్లాలుగా విభజించబడ్డది కనుక ఈ పీఠంలో సువార్త వ్యాప్తి అధికముగా జరిగినట్లుగా జపమాల మాత ప్రార్థన సహాయంతో మనమందరము ఏక కుటుంబంగా జీవించేటట్టుగా దేవుడు ఆశీర్వదించాలని ఆశిస్తూ మనమందరం ఈ దివ్య బలి పూజను సమర్పించుదాము. పితా పుత్ర పవిత్రాత్మ నామమునా మననాథుడైన యేసుక్రీస్తు కృప సర్వేశ్వరుని ప్రేమ పవిత్రాత్మ సహవాసము మీ అందరితో ఉండునుగాక. నేను ఇక్కడే 6వ తరగతి నుండి మరి ఇంటర్మీడియట్ వరకు కూడా మైనర్ సెమినర్లో 2-3 సంవత్సరాలు, ఇక్కడ ఒక 6 సంవత్సరాలు దాదాపుగా చదువుకున్నాను. కాబట్టి ఈ యొక్క ఫాతిమా మాత దేవాలయంతో ఎంతో అవినాభావ సంబంధం ఉంది. ఈ చర్చిలోనే, ఈ కేథడ్రల్లోనే నేను ఎంతో చురుకుగా ప్రార్థనలో వతాస్ చేయడంలో పాల్గొని ఉన్నాను. ఆ తర్వాత మహాఘనత వహించిన బిషప్ తానుగుండ్ల బాలశౌరి గారు మాకు రెక్టర్గా ఉన్నారు. అప్పుడు వాళ్ళెంతో ప్రేమతో చూసుకున్నారు. మా ఉన్నటువంటి 250 మందిలో నేనే కొంచెం అందరికంటే చిన్నగా పొట్టివాడినిగా ఉండేటువంటి వాడిని. అవి తలంచుకుంటే నాకెంతో గొప్పగా ఆ ఫీలింగ్, చిన్నప్పుడు తిరిగి ఆడినటువంటి ఈ ప్రాంతంలో మరొకసారి అదే వయసులో ఉన్నట్టుగా ఫీలింగ్ నాకు అనిపిస్తూ ఉంది. కావున ప్రియ సోదరులారా, ఈనాడు ఈ ఫాతిమా మాత దర్శనాల 100 సంవత్సరాల మహోత్సవాల్లో పాల్గొనడానికి వచ్చినటువంటి మీ అందరికీ స్వాగతం,
సుస్వాగతం, ఘన స్వాగతం. ఈ పూజలో ప్రత్యేకముగా ప్రార్థించుకుందాం. ఇక్కడ ఎంతమంది ఉన్నారో అన్ని కోరికలతో మీరు ఇక్కడికి విచ్చేసి ఉన్నారు. అవన్నీ కూడా తీర్చడంలో ఆ ఫాతిమా మాతకు, ఆ తల్లికి మరి సుసాధ్యమే కానీ అసాధ్యం కాదు. ఆ తల్లి ఎప్పుడు తమ యొక్క భక్తులను దీవిస్తూనే ఉంది. ఎవరైతే మనస్ఫూర్తిగా అడుగుతారో, విశ్వాసంతో అడుగుతారో వాళ్ళకు మాత్రం ఆమె వెంటనే కనికరిస్తుంది. మన యొక్క విన్నపాలు విన్నవించుకొని వాటిని మరీ తల్లికి తెలియజేసుకొని పొందడానికి, ఆమె దీవెనలు ఆశీస్సులు పొందడానికి ప్రయాసపడదాం. ఈ పూజలో మనకు పాల్గొనేటువంటి అర్హతను, పవిత్రతను దయచేయమని ప్రభువుని ప్రాధేయపడదాం, మనస్తాపడదాం. సర్వశక్తి గల సర్వేశ్వరుని చెంతను మీరును నా కొరకు మన కర్త అయిన సర్వేశ్వరుని ప్రార్థింపవాలని బ్రతిమాలుచున్నాను. కురిపించు మాపై నీ జీవజలము, ప్రోక్షించు మాపై పావన జలము. కురిపించు మాపై నీ జీవజలము, ప్రోక్షించు మాపై పావన జలము. పాపాంధకారములో పడియుంటిని, మన్నింపు కోరి శరణంటిని. పాపాంధకారములో పడియుంటిని, మన్నింపు కోరి శరణంటిని. క్షమించవా, కరుణించవా, క్షమించి కరుణించి దరి చేర్చవా. కరుణించవా, క్షమించి కరుణించి దరి చేర్చవా. సర్వశక్తి గల సర్వేశ్వరుడు మనకు దయ చూపి మన పాపములను మన్నించి మనలను నిత్య జీవమునకు చేర్చుదురుగాక. ప్రభువా దయచూపుము, క్రీస్తువా దయచూపుము, ప్రభువా దయచూపుము. ప్రార్థించుదము. దయామయులగో సర్వేశ్వర, నీ కుమారుని తల్లిని మాకు కూడా తల్లిగా ఉండ కరుణించితివి. మేము లోకరక్షణము కొరకు పశ్చాత్తాప క్రియలయందును ప్రార్థనలయందును పట్టుదల కలిగి ఉండి క్రీస్తు రాజ్యమును లోకమంతట వ్యాపింపజేయుటకు ఎల్లప్పుడూ కృషి చేయునట్లు అనుగ్రహింపము. నీతోను పవిత్రాత్మతోను కలిసి పవిత్రాత్మతో సహా యుగ యుగములు జీవించుచు పాలించు మనాథుడైన క్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. రోమిలకు రాసిన లేఖ 8వ అధ్యాయము 28వ వచనం నుండి 30వ వచనం వరకు. దేవుణ్ణి ప్రేమించు వారికి అనగా ఆయన ఉద్దేశానుసారము పిలువబడిన వారికి అన్నియును మంచికే సమకూరునట్లు దేవుడు చెవినని మనకు తెలియను. తాను ఎన్నుకొని వారు తన కుమారుని సారూప్యమును కలిగి ఉండునట్లు దేవుడు ఏర్పరచెను.
అప్పుడు అనేక మంది దేవుని కుమారులలో ఆ కుమారుడు జ్యేష్ఠుడగును. తాను ఏర్పరిచిన వారిని దేవుడు పిలిచెను. పిలుచుటే కాదు, వారిని నీతిమంతులుగా చేసెను. నీతిమంతులుగా చేయుటే కాదు, వారికి తన మహిమలోనూ పాలు పంచి ఇచ్చెను. ఇది ప్రభువు వాక్కు. సర్వేశ్వరునికి వందనములు. పాట కన్నా అమృత పాట దొరుకునా, అపూర్వమైన దివ్యవాక్కు మహిమ పాడతరమా. హల్లెలూయా పాట కన్నా అమృత మాట దొరుకునా, అపూర్వమైన దివ్యవాక్కు మహిమ పాడతరమా. పాడెదం హల్లెలూయా, పాడెదం హల్లెలూయా, ప్రభువుని స్తుతింపా. పాడుడి హల్లెలూయా, పాడెదం హల్లెలూయా, పాడెదం హల్లెలూయా, ప్రభువుని స్తుతింపా. పాడుడి హల్లెలూయా, పాడెదం హల్లెలూయా, పాడెదం హల్లెలూయా, ప్రభువుని స్తుతింపా. నిలబడండి. పాడుడి హల్లెలూయా. ప్రభువు మీతో ఉండును గాక. పునీత లూకా గారు రాసిన పవిత్ర సువిశేషములోని భాగము. లూకా శుభవార్త 1వ అధ్యాయము వచనములు 46 నుండి 56 వరకు. అప్పుడు మరియమ్మ ఇట్లు పలికెను, నా హృదయము ప్రభువును స్తుతించుచున్నది, నా రక్షకుడగు దేవుని యందు నా ఆత్మ ఆనందించుచున్నది. ఏలైనా ఆయన తన దాసురాలి దినావస్థను కటాక్షించెను. ఇక నుండి తరతరముల వారు నన్ను ధన్యురాలని పిలిచెదరు. ఏలైనా సర్వశక్తిమంతుడు నా యొడల గొప్ప కార్యములను చేసెను. ఆయన నామము పవిత్రమైనది. ప్రభు పట్ల భయభక్తులు గలవారి మీద ఆయన కనికరము తరతరముల వరకు ఉండును. ఆయన తన బహుబలమును చూపి అహంకారుల దురాలోచనలను విచ్ఛన్నము కావించెను. అధిపతులను ఆసనముల నుండి పడద్రోసి దీనులను లేవనెత్తెను. ఆకలిగొన్న వారిని సంతృప్తిపరచి ధనవంతులను వట్టి చేతులతో పంపివేసెను. మన పితామహులకు అబ్రహామునకు అతని సంతతి వారికి తరతరముల వరకు చేసిన వాగ్దానము ప్రకారము తన కరికరము బట్టి తన సేవకుడగు ఇజ్రాయేలునకు సహాయము చేసెను. మరియమ్మ 3 మాసములు ఎలిజబెతమ్మతో ఉండి
పిమ్మట తన ఇంటికి తిరిగిపోయెను. ఇది క్రీస్తు సువిశేషము. క్రీస్తువా నీకు మహిమ కలుగునుగాక. ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. మీ అందరికీ ఫాతిమా మాత దర్శన శతాబ్ది ఉత్సవాల శుభాకాంక్షలను, ఆశీస్సులను తెలియజేస్తున్నాను. ఆమోసు గ్రంథం 3వ అధ్యాయము 7వ వచనములో ప్రభు వాక్కు సెలవిస్తున్నది. ఆమోసు గ్రంథం 3వ అధ్యాయం 7వ వచనంలో, దేవుడు తన భక్తులకు తెలుపకుండా ఎట్టి కార్యమును చెయ్యరు. దేవుడు తన భక్తులకు తెలపకుండా ఎట్టి కార్యమును చెయ్యరు అని ఆమోసు ప్రవక్త ద్వారా ఆనాటి ప్రజలకు ఆ సందేశం అనుగ్రహించబడింది. మన ఉడుముల బాల తండ్రి గారు రాసుకున్నటువంటి రచనలో కొట్టొచ్చుట్లు అగుపడుతుంది, ఓరుగల్లు పోర్చుగల్లు అని. ఈ పోర్చుగల్లుకి ఓరుగల్లుకి ఉన్న గొప్ప అభినవ సంబంధం మధ్యవర్తి మరియా ఫాతిమా మాత. మరియా అనే పదాన్ని మీరు చాలాసార్లు వినుంటారు నా ప్రియ దైవ ప్రజలారా. హీబ్రూ భాషలో మరియా అనగా సముద్రపు నక్షత్రం అని పిలువబడుతుంది. అరబిక్లో చేస్ట్, స్పష్టమైన పవిత్రమైనటువంటి వ్యక్తిగా పిలువబడుతుంది. సిరియా భాషలో యజమానురాలు, ఏలేరాలు అని పిలువబడుతుంది. ద స్టార్ ఆఫ్ ద సీ, ద లీడర్, ద గైడ్ ఆఫ్ ద హ్యుమానిటీ. దేవుడు మనిషి అవతారం దాల్చడం ద్వారా నరుడైన దేవుని నుండే నరులకు విమోచనం వచ్చింది. సృష్టి గ్రంథములో మనం వింటున్నాం, అవ్వ ఆదాములు పోడగొట్టుకున్న ఆ స్థితిని, ఆ భాగ్యమైన అంతస్తుని, ఆ పవిత్రమైన సుఖ సంతోషంతో సాగుతున్నటువంటి జీవనానికి అన్నం పెట్టిన వాడికి సున్నం పెట్టినట్టుగా ఏది చేయొద్దన్నారో అది చేసి పాపం తీసుకొచ్చి పాపానికి, శాపానికి, మరణానికి, మానవ జాతికి దాసోహమైపోయింది. దేవుడు మనుష్యవతారము దాల్చడం ద్వారా నరుడైన దేవుని నుండే నరులకు విమోచన వచ్చింది. ఎక్కడైతే నీవు పోడగొట్టుకున్నావో అక్కడ నుండే నీవు వెతికి కనుగొనాలన్న రీతిగా ఏ మానవులనైతే ఈ రక్షణ భాగ్యము పోగొట్టబోయి ఉన్నారో అక్కడ నుండే మళ్ళీ ఏవ ద్వారా మళ్ళీ మన రక్షణ ప్రణాళికను సాధించడానికి సహకరించినటువంటి గొప్పనైన విశిష్టత కలిగినటువంటి స్త్రీ ఈ మరియా, ఆ యేసు తల్లి మనకెంతో సహకారిణిగా నిలుస్తుంది. నా ప్రియ దైవజలారా, ఆమెతో మళ్ళీ ఈ రక్షణ భాగ్యం అనుగ్రహించబడింది. ఎండిపోతున్న బీళ్ళ మోళ్ళు చిగుర్చాయి. ఆ దేవాది దేవుణ్ణి ఈ మానవ కుటుంబంలో ప్రవేశపెట్టి దేవుని రక్షణ భాగ్యాన్ని, నిత్య జీవాన్ని ఈ మానవ కుటుంబం నుండే వచ్చేలా చేసిన విశిష్ట సాధనం ఎవరండి? మరియ తల్లి. గట్టిగా చప్పట్లు కొట్టండి. చంద్రుణ్ణి తన పాదపీఠముగా, సూర్యుని తన కిరీటముగా, తలతల మెరుస్తున్నటువంటి వస్త్రాలతో దర్శనమిస్తుంది అని ఈ స్త్రీ గురించి చెబుతూ నా ప్రియ దైవ ప్రజలారా 12వ అధ్యాయము 9 నుండి 17 వచనాలు మరియు పౌలు గారు ఎఫెసీయులకు రాసిన లేఖ 2వ అధ్యాయం 14వ వచనంలో యూదులను అన్యులను ఏకమునర్చడం ద్వారా క్రీస్తే మన సమాధానమయ్యారు. యూదులకి అన్యులకి ఒక పరిష్కార సూచనగా ఇగో ఈ సాధనం, ఈ స్త్రీ పరలోక రాజ్ఞిగా, భూలోకాలో సహకారిణిగా, ప్రజలందరికీ తల్లిగా, ప్రజలందరినీ పాపాన్ని వీడి పరలోక భాగ్యాన్ని చేరే వ్యక్తులుగా ఉన్నటువంటి ఈ మరియను ఫాతిమా మాతగా ఎందుకు మనం పిలుస్తున్నాం? అది ఆమె బ్యాక్గ్రౌండ్.
అయితే ఈ నామకరణ ఆవిడకి ఎందుకు జరిగింది? దేవుడు, ప్రజలారా, దేవుడు మానవాళితో అన్యోన్య సహవాసం సంబంధాలను కోరుకుంటూ తన దర్శనాన్ని అనుగ్రహిస్తున్నాడు. చెప్పిన కదా, మానవుడికి, తన భక్తులైనటువంటి మానవులకి తెలియపరచకుండా దేవుడు ఏనాటి కార్యము చేయడాన్ని విన్న ప్రవచనానికి సూచనగా ఇక్కడ అన్యోన్య సహవాసం సంబంధాలను కోరుకుంటూ తన దర్శనాలను దేవుడు అనుగ్రహించాడు. ఆదికాండం 12వ అధ్యాయం 1-3 మనం వింటున్నాం. దేవుడు అబ్రహాముతో ఒడంబడిక, బాబు నీ పొలిమరలను దాటి నువ్వు వెళ్ళిపో, పాలు తేనెలు పారుతున్న ప్రాంతములో నిన్ను, నీ సంతానాన్ని అభివృద్ధి పరిచేవాడిగా నేను చేస్తానని దీవించాడు. ఒప్పందం కుదుర్చుకున్నారు దేవుడు. నిర్గమకాండం 20వ అధ్యాయము 1-3 మనం చదువుకుంటాము. మోషేకు దేవుడు 10 ఆజ్ఞలు ప్రసాదించాడు, ఒప్పందం చేర్చుకున్నాడు. నేను మీ దేవుణ్ణి, మీరు నా ప్రజలు, నా మాటల్ని తూచా తప్పకుండా పాటిస్తే ఇదిగో మీకు నేను సమకూర్చడం వంటి గొప్ప ఆశీస్సులు, ఆశీర్వాదాలు మెండుగా మీకు అనుగ్రహించబడతవి. చేతులు జోడించండి, కళ్ళు మూసుకోండి, తలలు వంచండి. ఒక్క అరక్షణం వినండి, విన్న వాక్కును ధ్యానించండి. ఒక్క క్షణము నీ సన్నిధిలో ఉండిన చాలును దేవా, ఉండిన చాలును దేవా. స్తుతి మహిమా నీకే ఆరాధనా, స్తుతి మహిమా నీకే ఆరాధనా. మహిమాసీనుడా, ధూపదీపములకు బాలింపుతో పీఠము చేరితే, పుష్ప ఫలముల పరిమళాలతో సన్నిధి చేరితే, పుష్ప ఫలముల పరిమళాలతో నీ సన్నిధి చేరితే, హృదయవీణ ధన్యవాద గీతిక మేటగా, అదరములు శృతి లయల రావములు ఆలపించగా, హృదయవీణ ధన్యవాద గీతిక మేటగా, అదరములు శృతి లయల రావములు ఆలపించగా, ఆత్మయే అభిషేకమయమై నాట్యమాడగా, తనువేమో పరవశమై బలివేదిక కాగా, ఆత్మయే అభిషేకమయమై నాట్యమాడగా, తనువేమో పరవశమై బలివేదిక కాగా, అర్పణం సమర్పణం హృదయార్పణం, అర్పణం సమర్పణం ఆత్మార్పణం. సహోదరి సహోదరులారా, నేనును మీరును అర్పించుచున్న ఈ బలి
సర్వశక్తి గలపితైన సర్వేశ్వరునికి అంగీకారమగునట్లా ప్రార్థించండి. ప్రభు తన నామస్తుతి నమ్ముల కొరకును మన ప్రయోజనము కొరకును తన పవిత్ర శిరసభ ప్రయోజనము కొరకును నీ కర్మల ద్వారా ఎవరైనా స్వీకరించుదురుగాక. దయామయులగో దేవా, పరిశుద్ధ కన్యైన మరియమాత సంస్మరణ చేసుకొనుచు 100 సంవత్సరాల దర్శన భాగ్యమున సంతోషముతో ఈ సందర్భముగా మేము అర్పించు మా దీన అర్పణమును అంగీకరించము. ఏ విధముగా క్రీస్తు మనలో భాగస్థులైన మేము ఇది ఈ లోకములో ఉపశమనమును పరలోకములో శాశ్వత రక్షణమును అనుగ్రహించునుగాక. మా నాథుడైన క్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. ప్రభువు మీతో ఉండునుగాక. మీ మనస్సులను ఉన్నతమునకు త్రిప్పండి. మన దేవుడైన ఏలిన వారికి కృతజ్ఞత తెలుపుదము. ప్రభు అయిన దేవా, పావన పిత, సర్వశక్తిగల నిత్య సర్వేశ్వర, ఎల్లప్పుడును ఎచ్చోటను మేము మీకు కృతజ్ఞతావందనములు చెల్లించుట యుక్తము, న్యాయము, రక్షణదాయము. ఈ దినము పరిశుద్ధ కన్యమరియం 100 సంవత్సరాల దర్శన భాగ్యమును కొనియాడుచు కొనుచున్నాము. మీ నామమును స్తుతించి సన్నుతించి మహిమపరచుచున్నాము. ఆ మాత పవిత్రాత్మ వరప్రభావమున నీ ఏకైక సుతుని గర్భమున మోసెను. తన కన్యత్వపు ఘనతను పోగొట్టుకొనకుండా నిత్య జ్యోతియును మా ప్రభువునైన యేసుక్రీస్తును ఈ జగతికి ప్రసాదించెను. క్రీస్తు ద్వారా దూతలు నీ మహత్వమును పొగడుచున్నారు, అధిపతులు ఆరాధించుచున్నారు, శక్తివంతులు వణకుచున్నారు. పరమండలమందలి బలవంతులను ఆనంద పరవశులైన భక్తి జ్వాలకులను ఏకీభవించి ఉప్పొంగుచు నీ స్తుతులను పాడుచున్నారు. వారలతో మా స్వరములను ఏకము చేసి మేము దీనభావముతో స్తుతించుట ఎట్లనగా, అత్యున్నతమైన శక్తిగల నామం పరిశుద్ధుల్ పరిశుద్ధుల్ పరిశుద్ధుల్. అత్యున్నతమైన శక్తిగల నామం పరిశుద్ధుల్ పరిశుద్ధుల్ పరిశుద్ధుల్. హోసానా స్తుతి గీతం పాడండి. హోసానా 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 స్తుతి గీతం పాడండి. హోసానా హోసానా హోసానా. అత్యున్నతమైన శక్తిగల నామం పరిశుద్ధుల్ పరిశుద్ధుల్ పరిశుద్ధుల్. అత్యున్నతమైన శక్తిగల నామం పరిశుద్ధుల్ పరిశుద్ధుల్ పరిశుద్ధుల్. పరలోకములో
స్తుతి గీతం పాడండి. హోసానా 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 స్తుతి గీతం పాడండి. హోసానా 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 అత్యున్నతమైన శక్తి గల నామం పరిశుద్ధులు పరిశుద్ధులు పరిశుద్ధులు. అత్యున్నతమైన శక్తి గల నామం పరిశుద్ధులు పరిశుద్ధులు పరిశుద్ధులు. పావన పిత, నీవు నిజముగా పవిత్రుడవు. నీ సృష్టి అంతయు నిన్ను స్తుతించుట యుక్తం. ఏలయన నీ కుమారుడును మా ప్రభువునైన యేసుక్రీస్తు ద్వారా పవిత్రాత్మ ప్రభావం వలన సమస్తమునకు జీవం పోసి పవిత్రపరచుచున్నావు. ప్రపంచమాద్యంతము సూర్యోదయం నుండి సూర్యాస్తమయం వరకు నీ నామమునకు నిర్మలమైన బలిని అర్పించుటకై ప్రజలను నిరతము పిలుచుచున్నావు. కావున ఏలిన వారా, ఈ కానుకలను మే సముఖమునకు తెచ్చి ఉన్నాము. పవిత్రాత్మ ద్వారా వీనిని పవిత్రపరచ బ్రతిమాలు కొనుచున్నాము. ఈ విధమున ఇవి మా ప్రభువును మీ కుమారుడునైన యేసుక్రీస్తు శరీర రక్తములు అగునుగాక. వారి ఆజ్ఞ ప్రకారమే ఈ కృతజ్ఞతార్చనను నెరవేర్చుచున్నాము. వారు అప్పగింపబడనున్న రాత్రి అప్పమునందుకొని మీకు కృతజ్ఞతావందనములు చెప్పి స్తుతించి త్రుంచి శిష్యులకిచ్చుచు ఇట్లనిరి, మీరందరూ దీనిని తీసుకొని భుజింపుడు. ఏలయన ఇది మీ కొరకు అప్పగింపబడనున్న నా శరీరము. ఆ విధముగనే భోజనానంతరము పాత్రమునందుకొని మీకు కృతజ్ఞతావందనములు చెప్పి స్తుతించి శిష్యులకిచ్చుచు ఇట్లనిరి, మీరందరూ దీనిని తీసుకొని పానము చేయుడు. ఏలయన ఇది నూతన నిత్య నిబంధన యొక్క నా రక్తపు పాత్రము. ఇది మీ కొరకును అనేకుల కొరకును పాప పరిహారమునకై ధారబోయబడును. దీనిని నా జ్ఞాపకార్థము చేయుడు. ఇది విశ్వాస రహస్యము. మహిమతో మరల వేచేయును. హల్లెలూయా.
కనుక తండ్రి మీ దివ్య కుమారుని రక్షణాయుతమగు పాటులను అద్భుతమైన ఉత్థానమును మోక్షారోహణమును స్మరించుచు వారు మరల వేంచేయుదురని ఎదురు చూచు మేము ఈ పవిత్ర జీవన బలిని కృతజ్ఞతతో మీకు అర్పించుచున్నాము. మీ పవిత్ర శ్రీ సభ యొక్క కానుకను ప్రీతితో వీక్షింప బ్రతిమాలు కొనుచున్నాము. దీనిని మీ కుమారుని బలిగా భావింపుడు. వారే మమ్ము మీతో సమాధానపరచిరి. మేము వారి శరీర రక్తములతో పోషింపబడి పవిత్రాత్మతో నింపబడి వారి యందు ఏక శరీరము ఏక మనస్సు కలిగి ఉండనటులా దయచేయుడు. అతడు మమ్ము నీకు నిత్య అర్పణముగా రూపొందించునుగాక. నీవు ఎన్నుకున్న పుణ్యాత్మలతోనూ ముఖ్యముగా పవిత్ర కన్యయు దేవమాత అయిన మరియమ్మాతతోనూ ఆమె భర్త పునీత జోయప్పతోనూ ధన్యులైన నీ అపోస్తులతోనూ వేసాక్షులతోనూ ఫాతిమా మాతతోనూ సకల పునీతులతో పాటు మమ్మును మోక్ష భాగ్యములకు వారసులను చేయము. ఏలైనా వీరి విజ్ఞాప ప్రార్థన నిరవధిక సహాయంపై మేము ఆధారపడి ఉన్నాము. ఓ ప్రభువా, మమ్మునితో సఖ్యపరచు ఈ బలి లోకమంతటికి శాంతిని శ్రేయస్సును ప్రసాదించున్నట్లు బ్రతిమాలుచున్నాము. ఈ లోకమున యాత్ర చేయు నీ శ్రీ సభను నీ సేవకుడగు మా ఫ్రాన్సిసు జగద్గురువును, మా ఉడుముల బాల పీఠాధిపతిని, జయరావు మరియు భాగ్య పీఠాధిపతులను, తదితర పీఠాధిపతులను, గురువులందరినీ నీవు సంపాదించుకొనిన ప్రజలందరినీ విశ్వాసమందును ప్రేమయందును దృఢపరుపుము. నీ చిత్త ప్రకారము నీ సమ్ముఖమున చేడి ఉన్న ఈ ప్రజల మనవులను ఆలకింపుము. దయగల తండ్రి, నలుదశల చెదరియున్న నీ బిడ్డలందరినీ కనికరించి నీతో ఐక్యపరచుకొనుము. చనిపోయిన మా సహోదరి సహోదరులను నీ ప్రేమయందు ఈ లోకమును వీడిన వారందరినీ దయతో నీ రాజ్యములో చేర్చుకొనుము. మేమును అచ్చట చేరి నీ మహిమను వీక్షించుచు నిత్యానందం పొందుదుముగాక. మా ప్రభువైన క్రీస్తు ద్వారా మనవి చేయుచున్నాము. అతని ద్వారా నీవు సకల మేలులను లోకమునకు దయచేయుచున్నావు. వారి ద్వారా వారితో వారి యందు సర్వశక్తి గల పితైన సర్వేశ్వరా, పవిత్రాత్మతో నేకమయ్యుండు మీకు యుగ యుగములు గౌరవ మహిమలు కలుగునుగాక. గౌరవ మహిమలు కలుగునుగాక. మన రక్షకుడిచ్చిన పరమోపదేశమును అనుసరించి ప్రార్థింప సాహసింతం. కావలసిన మా అన్నము మాకు అనుగ్రహింపము. మా యొక్క కూడిన వారిని మేము మన్నించినట్లు మా అప్పులను నీవు మన్నింపుము. మమ్మ శోధన యందు ప్రవేశింపనివ్వక కీడులో నుండి మమ్మ రక్షింపు. ఏలిన వారా, అన్ని కీడుల నుండి మమ్ము రక్షింపుడు. మా ఈ రోజులలో
మాకు శాంతిని ప్రసాదింపుడు. మీ దయానుగ్రహము వలన మేము పాపము నుండి విముక్తులమై ఎంటి కలతలకు గురి కాకుండానట్లు చేయుడు. మేము మోక్షానందమును మా రక్షకుడైన యేసుక్రీస్తు ఆగమమును నిరీక్షించుచుందుము. ఏలయనా నిరంతరము మీదే రాజ్యము, మీదే అధికారము, మీదే మహిమా. సమాధానము మీకు ఇచ్చుచున్నాను, నా సమాధానమును మీకు వసగుచున్నాను అని మీ అపోస్తులతో వచించిన ఏలిన వారైన యేసువా, మా పాపములను పాటింపక మీ శ్రీ సభ విశ్వాసమును కటాక్షింపుడు. మీ చిత్త ప్రకారము దానికి సమాధానమును ఐక్యమును అనుగ్రహింపుడు. యుగ యుగములు జీవించుచు పరిపాలించు ప్రభువా. ప్రభుని శాంతి ఎల్లప్పుడు మీ అందరితో ఉండునుగాక. ఒకరికొకరు సమాధానమును తెలుపుకొందాము. ఇదిగో సర్వేశ్వరుని గొర్రెపిల్ల, ఇదిగో లోకము యొక్క పాపములను పరిహరించు ప్రభు. వీరి విందుకు పిలువబడిన మనము ధన్యులం. ప్రభువా, మీరు నా ఇంట ప్రవేశించుటకు నేను పాత్రుడను. క్రీస్తు శరీరం. La
కోరికే కోరుకోమంటే ఒకే ఒక్క వరమే చేరుకోమంటే ఒక్క కోరికే కోరుకోమంటే ఒకే ఒక్క వరమే చేరుకోమంటే. ఈ 2017 సంవత్సరం మన మేత్రాసనానికి కథీడ్రల్ దేవాలయానికి ఎంతో సంతోషకరమైనటువంటి సందర్భం. గురువులు మఠవాసులందరూ కూడా ఎంతో ఉత్సాహంతో ఈ యొక్క కార్యక్రమాలన్నీ కూడా విజయవంతం చేసి ఉన్నారు. ప్రథమంగా దేవుడికి, అలాగే ఫాతిమా మాతకి, అలాగే మన గురువులకు, మఠవాసులకు, ఈ సదస్సుల్లో పాల్గొన్న వారందరికీ, ముఖ్యంగా మన ఫాతిమా నగర్ కథీడ్రల్ పరిధిలో ఉన్నటువంటి ఈ యొక్క రిలీజియస్ కమ్యూనిటీస్ అన్నిటికీ కూడా నేను కృతజ్ఞతలు చెల్లిస్తున్నాను. ఇన్ని విధాలుగా ఇంతమంది సహాయం చేశారు కాబట్టి ఈ కార్యక్రమాలు మనం నెరవేర్చగలిగి ఉన్నాం. ఇంకా ఇంత గుర్తుంచుకున్నా కొన్నిసార్లు మమ్మల్ని మర్చిపోయారు అని చెప్పి ఎవరైనా అనుకుంటారు కూడా, ఎందుకంటే అది సహజమే. కాబట్టి మీరంతా కూడా గుర్తుంటారు. తప్పకుండా మీ అందరికీ పేరు పేరున ప్రత్యక్షంగా పరోక్షంగా తోడ్పడిన ప్రతి ఒక్కరికి ఇప్పుడు ఒక్కసారి చివరిగా చప్పట్లు కొట్టి కృతజ్ఞతలు తెలియపరుద్దాం. ప్రార్థించుదము. దయామయులగో దేవా, ఈ పాస్కా పరమ రహస్యపు దివ్య సంస్కారము ద్వారా మమ్ము దీవించండి. నీ కుమారుని తల్లి అయిన ఫాతిమా మాతను గౌరవించుచున్న మమ్ము ఉత్తాన ప్రభును ఉత్తేజముతో నింపి మా మధ్య శరీరములందు క్రీస్తు దివ్య జీవమును ప్రదర్శించినట్లు కృపచూపుము. మానవుడైన క్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. ప్రభువు మీతో ఉండునుగాక. దేవుని ఆశీర్వాదములకై మీ శిరములను వంచండి. పరిశుద్ధ కన్యైన మరియమాత ప్రసవము ద్వారా మహాకనికరముతో మానవ విమోచనమును తలపెట్టిన దేవుడు మేము దీవించి మీకు అపారమైన స్వర్గ సంపదలు దయచేయుదురుగాక. మరియమాత ద్వారా జీవితకర్తను పొందార్హులైన మీరు ఆమె అందజేయు సహాయమును భద్రతను మీరు గుర్తించుదురుగాక. పరిశుద్ధ కన్య మరియమాత మహోత్సవమును, ఫాతిమా మాత మహోత్సవమును ఘనముగా కొనియాడుటకు ఈరోజు భక్తితో ఇక్కడ సమావేశమైన మీరు ఆధ్యాత్మిక ఆనందమును, అసుగువరములను, స్వర్గీయ బహుమతులను మీతో పాటు తోడుకొని వెళ్ళుదురుగాక. సర్వశక్తి గల సర్వేశ్వరుడు పితా, పుత్ర, పవిత్రాత్మ మిమ్ము ఆశీర్వదించి కాచి కాపాడుదురుగాక. ఈ ఫాతిమా దర్శనాల శతాబ్ది ఉత్సవ సందర్భంగా మనం పూజకు ముందు మరియమాత స్తూపాన్ని ఆవిష్కరించుకున్నాం. రెండవది మన పీఠాధిపతులు మన మేత్రాసనానికి బహుమతిగా ఇవ్వబోతున్నారు. జపమాల తోట అనే రోజరీ గార్డెన్ని మన మేత్రాసనంలో నిర్వహించబోతున్నారు. మరి అందరం కూడా తప్పట్లు కొట్టి ఆనందంతో జపమాల రాజ్ఞిగా పిలుపుతున్నట్టు ఈ ఫాతిమా మాతను వందనమమ్మ అని చెప్పుకుంటూ మరి అన్ని సవ్యంగా జరిగిపోవాలని
ధర్మదాతలు ముందుకు రావాలని చెప్పి ఫాతిమా తల్లిని ప్రేరేపించమని అడుగుదాం. ఇప్పుడు మన మేత్రాసనానికి తీసుకొచ్చినటువంటి పునీతుల అవశేషాలను పీఠాధిపతులు మనకి అనుగ్రహిస్తారు. పువ్వుల కన్నా కోమలమైన వెన్నెల కన్నా చల్లని అమ్మ, గంధము కన్నా చందనమైన పరిమళ మెదజల్లు పూరాసివి నీవు. ముగ్ధ మనోహర ముదమే విరియ శోభితమై ధర సుధలే కురియా. పోర్చుగల్లో ఫాతిమా గుహలో లూసీ జసింత ఫ్రాన్సిస్లకు దర్శనము సగి ధన్యులు చేసి దయతో దీవెనలు సగిన తల్లి. దయాంబురాశిని పరిశుద్ధాత్ముని వరములు పొందిన మరియని, సర్వశక్తుని మహిమ ప్రభావము ధరలో పొందిన జీవని. నిత్యము కుమరుని నీతి తోడ మా పక్షమున ప్రార్థింతువని. మహానగరమున వెలసిన ఫాతిమా మాతవని. భక్తితో భక్తులు పరవశముంది పాడుచుండని శతవత్సర శుభవేడుకలు. జయ హే జయ హే ఫాతిమా మాత ప్రియమణి, జయ శుభకారిణి మనోహరి. జయ హే జయ హే ఫాతిమా మాత ప్రియమణి, జయ శుభకారిణి మనోహరి. జయ హే బిషపు బెరెట్ట ప్రారంభించగా, తుమ్మ బాల బిషపు కొనసాగించగా, ఉడుమల బాల తండ్రి నాయకత్వమున ఫాతిమా వేడుక వైభవముందగా, మేత్రాణులతో గురువులు మఠవాసులు ఉపదేశకులు విశ్వాసులతో విద్యాలయములు కళాశాలలు సాంఘిక సేవ సంస్థలయగ శతవసంతముల మహోత్సవములు ఓరు కళ్ళు ఫాతిమలో జరుగ. కళ్ళు కళ్ళున ఓరు కళ్ళు ఫాతిమా నగరమే వెలియగా. చెంగు చెంగున భక్తులందరూ గంతులేసీల పాడగా. క్రీస్తుని తల్లి పాద పద్మముల ఓరు కళ్ళు పీఠము మురియా. అరుగు పరుగుల ప్రజలెల్లరి ఫాతిమా ఉత్సవమును చేరా. భక్తితో భక్తులు పరవశముంది పాడుచుండని శతవత్సర శుభవేడుకలు.
జయ హే జయ హే ఫాతిమ మాత ప్రియమణి జయ శుభకారిణి మనోహరి జయ హే జయ హే ఫాతిమ మాత ప్రియమణి జయ శుభకారిణి మనోహరి జయ హే శ్రీక్రీస్తుని మాతవు మా ఫాతిమా మాతవు శ్రీక్రీస్తుని మాతవు మా ఫాతిమా మాతవు అమృతవర్షిణి ఆనందరూపిణి అమృతవర్షిణి ఆనందరూపిణి ఆశ్రిత క్షేమంకరి ఫాతిమ తల్లి ఆశ్రిత క్షేమంకరి ఫాతిమ మాత వెళంగని మాత సాగర మాత ఆరోగ్య మాత లూర్దు మాత గుణదల మాత నిత్య సహాయని దేవమాత ఫాతిమ మాత జయ హే జయ హే నగరమే చెంగు చెంగున భక్తులందరూ గంతులేసీల పాడగా క్రీస్తుని తల్లి పాద పద్మముల ఓరుగల్లు పీఠము మురియా అరుగు పరుగున ప్రజలెల్లరూ ఈ ఫాతిమ ఉత్సవమును చేయరా భక్తితో భక్తులు పరవశముంది పాడుచుండని శతవత్సర శుభవేడుకలు ఫాతిమ నగరమే చెంగు చెంగున భక్తులందరూ గంతులేసీల పాడగా క్రీస్తుని తల్లి పాద పద్మముల ఓరుగల్లు పీఠము మురియా అరుగు పరుగున ప్రజలెల్లరూ ఈ ఫాతిమ ఉత్సవమును చేయరా భక్తితో భక్తులు పరవశముంది పాడుచుండని శతవత్సర శుభవేడుకలు జయ హే జయ హే ఫాతిమ మాత ప్రియమణి జయ శుభకారిణి మనోహరి జయ హే జయ హే ఫాతిమ మాత ప్రియమణి జయ శుభకారిణి మనోహరి జయ హే శ్రీక్రీస్తుని మాతవు మా ఫాతిమా మాతవు శ్రీక్రీస్తుని మాతవు మా ఫాతిమా మాతవు అమృతవర్షిణి ఆనందరూపిణి అమృతవర్షిణి ఆనందరూపిణి ఆశ్రిత క్షేమంకరి ఫాతిమ తల్లి ఆశ్రిత క్షేమంకరి ఫాతిమ మాత వెళంగని మాత సాగర మాత ఆరోగ్య మాత లూర్దు మాత గుణదల మాత నిత్య సహాయని దేవమాత ఫాతిమ మాత జయ హే జయ హే ఫాతిమ నగరమే చెంగు చెంగున భక్తులందరూ గంతులేసీల పాడగా క్రీస్తుని తల్లి పాద పద్మముల ఓరుగల్లు పీఠము మురియా అరుగు పరుగున ప్రజలెల్లరూ ఈ ఫాతిమ ఉత్సవమును చేయరా భక్తితో భక్తులు పరవశముంది పాడుచుండని శతవత్సర శుభవే